మెషిన్ లెర్నింగ్ అంటే సింపుల్‌గా ప్రిడిక్షన్స్ అనమాట. ప్రిడిక్షన్స్ అంటే నువ్వు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఏ టీమ్ విన్ అవుతది, ఏ టీమ్ లూజ్ అవుతదని ఒక ప్రిడిక్షన్ అయితే ఇస్తావు కదా! సో, దాన్నే మనం ప్రిడిక్షన్స్ అంటాం. ఇక్కడ నువ్వు ప్రిడిక్షన్ ఎలా ఇస్తావంటే ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని ఇస్తావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సో, నువ్వు ఇండియా మ్యాచ్ గెలుస్తుంది లేదా పాకిస్తాన్ మ్యాచ్ గెలుస్తుందని చెప్పేస్తావు కదా! ఎలా చెప్తావంటే ఇండియా టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ అయితే చూస్తావు. అలాగే పాకిస్తాన్ టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ కూడా చూస్తావు. సో, ఇండియన్ టీమ్‌లో ఉన్న ప్లేయర్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ యొక్క పెర్ఫార్మన్స్ అనేదైతే ఆల్రెడీ నీ మైండ్‌లో స్టోర్ అయి ఉంటది. సో, అలాగే పాకిస్తాన్ టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ పెర్ఫార్మన్స్ అనేది కూడా ఆల్రెడీ నీ మైండ్‌లో స్టోర్ అయి ఉంటది. సో, ఆ 5 మ్యాచెస్ పెర్ఫార్మన్స్‌ని నువ్వు బేస్ చేసుకొని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఎవరు విన్ అవుతారనైతే నువ్వు ప్రిడిక్ట్ చేస్తావు. ఇక్కడ నువ్వు ప్రీవియస్ 5 మ్యాచెస్ యొక్క డేటాను బేస్ చేసుకొని ఏ టీమ్ గెలుస్తుందని సింపుల్‌గా చెప్పేస్తున్నావు కదా! కానీ ఇక్కడ సిస్టమ్‌లోని మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని మనం ప్రిడిక్షన్స్ చేస్తామనమాట. అంటే నువ్వు సిస్టమ్‌కి డేటా అనేది ఇస్తే సో, ఆ డేటా అనేది మెషిన్ లెర్నింగ్‌లో కొన్ని అల్గోరిథమ్స్ యూజ్ చేసి మనం సింపుల్‌గా ప్రిడిక్షన్స్ అనేవైతే చెప్పేస్తామనమాట. అయితే ఇక్కడ నీకు లాస్ట్ 5 మ్యాచెస్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది ఆల్రెడీ నీ మైండ్‌లో స్టోర్ అయిన డేటాను బేస్ చేసుకొని నువ్వు ప్రిడిక్షన్స్ ఇస్తున్నావు. కానీ ఇక్కడ సిస్టమ్ అనేది మెషిన్ లెర్నింగ్‌లోని ఎలా ప్రిడిక్షన్స్ ఇస్తదంటే డేటా సెట్స్ యూజ్ చేసుకొని మనకు ప్రిడిక్షన్స్ అనేది ఇస్తది. ఈ డేటా అనేది యూజ్ చేసుకొని మెషిన్ లెర్నింగ్‌లోని కొన్ని అల్గోరిథమ్స్ అనేవి ఉంటాయి. అల్గోరిథమ్స్‌ని యూజ్ చేసి మనం సింపుల్‌గా ప్రిడిక్షన్స్ అనేవి ఇస్తామనమాట. ఈ అల్గోరిథమ్స్ అంటే ఏంటి? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నువ్వు మెషిన్ లెర్నింగ్ సీరియస్‌గా నేర్చుకోవాలనుకుంటే మన పేజ్‌ని ఫాలో చేసుకో. నీకు మెషిన్ లెర్నింగ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.